హాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్విన్ వరల్డ్. మేము ఈరోజు డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము ఫ్యామిలీతో అందరం కలిసి. సో నేను, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలు, తమ్ముడు, మా అత్తమ్మ అందరం కలిసి బయటకి బయలుదేరాము. వెళ్ళేదారిలో ఓపెన్ టాప్ ఓపెన్ చేసి చూడండి మా పాప ఎంతగా ఎంజాయ్ చేసిందో, చాలా హ్యాపీ అనిపించింది. Your big sister. సో మేము డిన్నర్కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎక్కడికి వెళ్దామా అని చెప్పి సర్చ్ చేసినప్పుడు మాకు ఏన్షియన్ స్టోన్ ఫ్లేమ్స్ అని ఒక బార్బిక్యూ రెస్టారెంట్ కనిపించింది అనమాట. బార్బిక్యూ అండ్ గ్రిల్ రెస్టారెంట్. దీని రివ్యూస్ చాలా బాగున్నాయి. సరే ఒకసారి చూద్దాము అని చెప్పేసి మేము అక్కడ రెస్టారెంట్కి అయితే బయలుదేరాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అనమాట. అక్కడ వ్యాలెట్ పార్కింగ్ ఉంది. వ్యాలెట్ పార్కింగ్ చేసిన తర్వాత పైనకి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనము చాలా అంటే చాలా రష్ ఉంది. అది వీక్ డే, మేము వెళ్ళింది కూడా వెడ్నెస్డే అనమాట. సో వీక్ డే అయినా కూడా చాలా రష్ ఉంది. అక్కడికి వెళ్ళిన వెంటనే మనం ఎన్ని మెంబర్స్ అన్నది వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని బట్టి ఒక టేబుల్ ఇస్తారు. చూసారు కదా, మేము టేబుల్లో కూర్చున్న తర్వాత వాటర్లో మింట్ వేసి ఉందనమాట. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళకి ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉందన్నమాట. అదేంటంటే ఒకవేళ మీరు 10 పీపుల్ వెళ్తే 9 పీపుల్కి మాత్రమే పే చేయాలి. ఇంకొకరికి ఫ్రీ బఫే ఉంటుందన్నమాట. నాన్ వెజ్ బఫే కానీ వెజ్ బఫే కానీ. అదే 20 మెంబర్స్ వెళ్తే కనుక 17 మెంబర్స్కి పే చేయాలి అండ్ 3 పీపుల్కి ఫ్రీ ఉంటుంది. బట్ మేము 4 మెంబర్సే కాబట్టి 4 మెంబర్సే వెళ్ళాము. అండ్ వీళ్ళ ప్రైజింగ్ కూడా డిఫరెంట్ ఉందన్నమాట. ఒక్కొక్క డేలో ఒక్కొక్కలాగా. అంటే మండే టు ట్యూస్డే అయితే కనుక నాన్ వెజ్ బఫే అయితే 891, వెజ్ బఫే అయితే కనుక 807 రూపీస్. అదే వెడ్నెస్డే టు సాటర్డే వెళ్తే వెజ్ బఫే వచ్చేసి 891, నాన్ వెజ్ బఫే వచ్చేసి 965 రూపీస్ అవుతుంది. అండ్ సండే అయితే 965 వెజ్ బఫేకి అయితే, నాన్ వెజ్ బఫే వచ్చేసి 1070 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ వీక్ ఎండ్లో అండ్ సండే అయితే కనుక 1070 రూపీస్ నాన్ వెజ్, అండ్ రిమైనింగ్ డేస్లో 965 అండ్ ఫస్ట్ 2 డేస్ 891 రూపీస్. సో డిఫరెంట్ ఉందన్నమాట. అండ్ మీరు చూసినట్లయితే స్టార్టర్స్ కానీ అన్నీ మీకు అంటే బార్బిక్యూ కానీ గ్రిల్ కానీ అన్నీ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి సర్వ్ చేస్తారు. సో ఆ తర్వాత ఏదైతే మెయిన్ కోర్స్ ఉంటుందో, మనం మెయిన్ కోర్స్ మీరు చూస్తున్నట్టుగా ఇక్కడికి వెళ్ళేసి బఫే దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. స్టార్టర్స్ కానీ మెయిన్ కోర్స్ కానీ అన్నీ బాగుంది. బట్ నాకు మాత్రం స్పెషల్గా అన్నీ నచ్చాయి, కానీ కొంచెం బిర్యానీ అంత బాగా అనిపించలేదు. బట్ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. బిర్యానీ అంతగా అనిపించలేదు. నేను నాన్స్ విత్ బటర్ చికెన్ చాలా టేస్టీగా ఉంది. 1 బటర్ నాన్ అనమాట. సో పాప వాళ్ళకి పిల్లలకి కూడా మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తున్నారు. నాన్ వెజ్ బఫే తీసుకున్నా కూడా వెజ్ ఐటమ్స్లో వాళ్ళు సర్వ్ చేస్తారు. అంటే వెజ్ ఇవ్వరా అలా ఏం లేదు. నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నా కూడా మీరు వెజ్ కూడా ఇస్తారనమాట. అండ్ ఆ తర్వాత బర్త్డే ఏదైనా ఆ రోజు ఉంటే కనుక ఆ బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. ఈరోజు మా పాప బర్త్డే కాకపోయినా పాప బర్త్డే అని చెప్పాము. బికాస్ పిల్లలకి కేక్ కట్ చేయడం అనేది ఒక మెమరీ అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ఇష్టం కాబట్టి. అండ్ మా పాప దాంట్లో ఫస్ట్ ఉంటుంది కేక్ కట్ చేయడానికి. ఎక్కడికి వెళ్ళినా తనే కట్ చేస్తుంది. ఈవెన్ మా బర్త్డేస్కి కూడా తనే కట్ చేస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఆ రోజు మా పాప బర్త్డే అని చెప్పాము. అండ్ పాప అయితే కేక్ కట్ చేసి చాలా ఎంజాయ్ చేసింది. అండ్ మా బాబు కూడా బలూన్స్ అవి ఇవి అసలు ఆగలేదు. కుర్చీలో కూర్చొని ఉన్నాడు, ఆడుతున్నాడు. అండ్ ఆ ప్లేట్స్ లాగేశాడు, అవి ఇవి లాగేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ మా వాడిని పట్టుకోవడం చాలా కష్టమైంది. ఆ టైంలో పాపం ఒక వెయిటర్ వచ్చారు. ఆ వెయిటర్ అంటే నేను తిన్నప్పుడు అత్తమ్మ పట్టుకోవడం, అత్తమ్మ తిన్నప్పుడు నేను పట్టుకోవడం, మా హస్బెండ్, మా తమ్ముడు ఇలా షిఫ్ట్లు వేసుకుంటున్న టైంలో ఇతను వచ్చేసి, ఈ వెయిటర్ వచ్చేసి కొంచెం సేపు తీసుకున్నాడు అనమాట. అండ్ వాళ్ళ బాబు కూడా ఎవరో ఉన్నారంట. సో వాళ్ళు గుర్తొచ్చారు అని చెప్పి చాలా హెల్ప్ అనిపించింది. అండ్ మేము టిప్ ఇద్దాము అని చెప్పేసి టిప్ అని అడిగితే, ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు టిప్ ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరనమాట. వెయిటర్స్ కానీ మేనేజర్స్ కానీ అండ్ ఎవ్వరూ టిప్స్ అన్నది అసలు
మనం అడిగినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే టిప్ బదులు మనకు రివ్యూ ఇవ్వండి అని చెప్పేస్తున్నారు. సో, ఆ కాన్సెప్ట్ కూడా బాగుంది. టిప్ మిగులుతుంది అండ్ మీరు 10 మెంబర్స్ వెళ్తే కనుక ఒకళ్ళకి ఫ్రీ నాన్ వెజ్ బఫే వస్తుంది. సో, మాకైతే ప్లేస్ బాగా నచ్చింది. మీరు కూడా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.